దేవతలకు రాక్షసులకు ఓసారి యుద్ధం ప్రారంభమైంది. దేవతలు ఓడిపోయే పరిస్థితి వచ్చింది. అప్పుడు విష్ణుమూర్తే దేవేంద్రుడు తమ్ముడిగా ఉపేంద్రుడిగా పుట్టి దేవతలకు విజయాన్ని సాధించిపెట్టి విష్ణుమూర్తి పక్కకు తప్పుకున్నాడు. ఈ విష్ణుమాయని శివుడు చేయదలించి వెంటనే ఎదురుగా తేజోమయంగా నిలబడ్డాడు. గర్వంతో ఉన్నటువంటి దేవేంద్రుడు అగ్నిని పంపించాడు. సౌరవుని కాల్చగలని చెప్పాడు. ఒక గడ్డి పరకను కూడా అక్కడ కాల్చలేకపోయాడు. వెంటనే వాయుదేవుని పంపించాడు. ఆ గడ్డి పరక కదలచలేకపోయాడు. అప్పుడు వెంటనే ఆ తేజోమయమైనటువంటి ముందు ఈ ఇంద్రుడు నిలబడ్డాడు. ఆ తేజోమయమైనటువంటి ప్రకాశం మాయమైపోయింది. వెంటనే ఒక స్త్రీశక్తి ప్రత్యక్షమై నీ ముందు ఇంతకుముందు నిలబడిన తేజస్సే బ్రహ్మము అని చెప్పబడింది. అదే కనకాచలంగా, రజితాచలంగా, అరుణాచలంగా ప్రసిద్ధి పొందింది. ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః.